హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే ఫస్ట్ వీక్ నాటి ఏపీ రిలేటెడ్ ఈనాడు న్యూస్ పేపర్లోని కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సంక్షేమం అభివృద్ధికి పట్టం, 23 నెలల పాలనలో 100 విజయాలు, విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాలకు చేయూత. ఈ ఆర్టికల్ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకువచ్చిన అనేక పాలసీ చేంజెస్ గురించి, పథకాల గురించి వివరించడం జరిగింది. కూటమి ప్రభుత్వం 23 నెలల పాలన 100 విజయాల పేరుతో ఇటీవల ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలోని కొన్ని కీలక అంశాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రభుత్వం యొక్క మేజర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అయిన తల్లికి వందనం పథకం కింద ఇప్పటి వరకు 67.27 లక్షల మంది విద్యార్థులకు 10,090 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. అలానే స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటి వరకు 63.61 కోట్ల ప్రయాణాలను కల్పించడం జరిగింది. ఇక దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 20.51 లక్షల ప్రయాణాలు ఇందులో కవర్ అయ్యాయి. ఈ పథకానికి దివ్యాంగ శక్తిగా నామకరణం చేశారు. ఇక దీపం 2 పథకం కింద మహిళలకు ఏటా 3 సిలిండర్లు ఉచితంగా అందజేత అండ్ ఇప్పటి వరకు 4 కోట్ల సిలిండర్లను పంపిణీ చేశారు. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్ల ద్వారా 91.5 కోట్ల మందికి భోజనాలను అందజేయడం జరిగింది. అండ్ అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పటి వరకు 46 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో 8,985 కోట్లను జమ చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 3 కీలక విషయాలు ఇంపార్టెంట్ అండి. ఒకటి పథకం యొక్క పేరు, రెండవది ఆ పథకం యొక్క పర్పస్, ఎందుకు ఆ పథకాన్ని తీసుకువచ్చారు, మూడవది ఆ పథకం యొక్క లబ్ధిదారుల గణాంకాలు. యాక్చువల్గా గణాంకాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చే టైంకి మేబీ గవర్నమెంట్ అఫీషియల్గా మరొకసారి విడుదల చేయవచ్చు. బట్ ఇది ప్రభుత్వం అఫీషియల్గా విడుదల చేసిన గణాంకాలు కాబట్టి దీనిని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ ఆ టైంకి అఫీషియల్ గణాంకాలు రాకపోతే దీనినే మనము ఉపయోగించుకోవచ్చు. ఇక ప్రిలిమ్స్లో కూడా ఈ పథకాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్గా కొన్ని పథకాలు డెఫినెట్గా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ పెన్షన్లకు సంబంధించి చూడండి, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఆరోగ్య పెన్షన్లు ఇలా 28 కేటగిరీల వారికి సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఇప్పటి వరకు 63,000 కోట్ల వ్యయం ఖర్చు చేయడం జరిగింది. ఇక ఏడాదికి 20,000 రూపాయల చొప్పున 1.25 లక్షల మంది మత్స్యకారులకు 250 కోట్లను అందజేయడం జరుగుతుంది. అలానే ఏడాదికి 15,000 చొప్పున 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్లను అందజేయడం జరుగుతుంది. ఇక బాలింతలకు భరోసానిచ్చేలా ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకం పునరుద్ధరణ అండ్ అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు. మత్స్యకారులకు అందించే స్కీమ్ పేరేంటి అండి? మత్స్యకార భరోసా. మరియు ఆటో డ్రైవర్లకు అందించే స్కీమ్ పేరు ఆటో డ్రైవర్ల సేవలు. అలానే పిఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 5.5 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. మరో 5 లక్షల గృహాలను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 పథకం ద్వారా 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శుల చేయూతను అందించడం జరుగుతుంది. ఈ P4 అనేది ఏపీలో పావర్టీ ఎరాడికేషన్ కోసం తీసుకువచ్చిన ఒక కీలక పథకం. ఇందులో పబ్లిక్ పార్టిసిపేషన్ని ప్రధానంగా చూడవచ్చు. రాష్ట్రంలోని 20% ఎవరైతే పావర్టీలో ఉన్నారో ఈ బిలో 20% పావర్టీ పీపుల్ని 10% రిచ్ పీపుల్ అడాప్ట్ చేసుకుంటూ వారికి తగిన మౌలిక సదుపాయాలు, జీవనోపాధులు కల్పించడం ఈ P4 యొక్క ప్రధాన ఉద్దేశ్యం. P4 జీరో పావర్టీ ఇనిషియేటివ్లో మనకి జనరల్గా P3 అంటే తెలుసు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. ఈ P4లో అడిషనల్గా పీపుల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. పబ్లిక్ అంటే ప్రభుత్వం, ప్రైవేట్ మరియు పీపుల్ యొక్క పార్టిసిపేషన్తో ఈ P4 జీరో ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం 2047 నాటికి ఏపీలో పేదరికాన్ని నిర్మూలించడం. ఇందులో భాగంగా 2 లక్షల బంగారు కుటుంబాలు అంటే
ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉండి సఫర్ అవుతున్నారో అటువంటి వారికి మార్గదర్శకులు అంటే వాళ్ళు మెంటార్స్గా ఈ బంగారు కుటుంబాలకు చేయూతనందిస్తారు. ఫైనాన్షియల్గా కానీ నాన్ ఫైనాన్షియల్గా అంటే స్కిల్ ట్రైనింగ్ అందించడం, ఇలా వివిధ నాన్ ఫైనాన్షియల్ మెథడ్స్ కూడా ఉంటాయి. అలానే క్లీన్ ఎనర్జీలో భాగంగా 20 లక్షల కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ని అందించడం జరిగింది. ఈ పథకం కింద బీసీలకు 20,000 రూపాయలు అదనపు సాయాన్ని అందించారు. మరియు 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ప్రత్యేక కమిషన్ను నియమించి అందరికీ సమ ప్రాధాన్యతను ఇస్తూ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా దీనిని అమలు చేయడం జరిగింది. పాస్టర్లు, ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనాలను చెల్లిస్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డు పునరుద్ధరణ కూడా చూడవచ్చు. ఇక పురోహితులకు, నాయి బ్రాహ్మణులకు వేతనాల పెంపును అమలు చేస్తున్నారు. చేనేత పరిశ్రమకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. ఇక ఏపీ యొక్క శాశ్వత మరియు ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ కేంద్రం గెజెట్ను విడుదల చేసింది. భవిష్యత్తు నగరంగా, ఫ్యూచర్ సిటీగా అమరావతి నిర్మాణం ఇక్కడ జరుగుతూ ఉంది. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధి. ఇక జూలై నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి కానుంది. వేగంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతుంది. 1,00,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ గ్యాజెట్ అనేది ఇటీవల విడుదలైంది. అలానే 17వ SIPB సమావేశాలలో 11,37,222 కోట్ల పెట్టుబడులు, 10.01 లక్షల ఉద్యోగ అవకాశాలు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా తీసుకురావడం జరుగుతుంది. ఇక సాగునీటి ప్రాజెక్టులకు 24,000 కోట్ల వ్యయాన్ని అందిస్తున్నారు. శరవేగంగా పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణం అండ్ మహిళల భద్రతకు ప్రాధాన్యం మరియు రాష్ట్రంలో తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి, డ్రగ్స్ వినియోగం మీద ఉక్కుపాదాన్ని చూడవచ్చు. అలానే జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే 10,000కు పైగా పోస్టులతో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తున్నారు. మెగా డిఎస్సి ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. 5,757 కానిస్టేబుల్ నియామకాలను కూడా పూర్తి చేశారు. అండ్ వారికి ఇచ్చే స్టైఫండ్ను కూడా పెంచడం జరిగింది. అలానే ప్రభుత్వ ఉద్యోగులకు 21,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను చెల్లించడం జరిగింది. సో ఇది ఇటీవల 23 నెలల కూటమి ప్రభుత్వ పాలనకు సంబంధించి గవర్నమెంట్ విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై గెజెట్ నోటిఫికేషన్ జారీ. జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే శాఖ ప్రకటన. రాష్ట్ర విభజన చట్టంలోని కీలక హామీకి కార్యరూపంగా దీనిని చూడవచ్చండి. జూన్ 1 నుండి విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనేది ప్రారంభమవుతుంది. ఇందులో మొత్తం 4 డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ స్థానంలో కొంచెం స్ప్లిట్ చేసి కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖపట్నం డివిజన్తో కలిపి ఈ నూతన రైల్వే జోన్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ గ్యాజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని షెడ్యూల్ 13 క్లాజ్ 8లో ఇచ్చిన కీలక హామీ నెరవేరినట్లయింది. ఈ షెడ్యూల్ 13 క్లాజ్ 8 అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ గారు జూన్ 1 నుంచి కొత్త రైల్వే జోన్ ప్రారంభమవుతుంది అని హామీ ఇవ్వడం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ భారతదేశం యొక్క 18వ రైల్వే జోన్. ఇది 2019లో అనౌన్స్ చేయగా మే 2026లో అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. జూన్ 1, 2026 నుంచి ఫుల్లీ ఆపరేషన్లోకి రానుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం అండ్ టెంపరీ ఆఫీస్ సిరిపురంలోని ద డెక్ ఆఫీస్. పెర్మనెంట్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్ ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉంది. జ్యూరిస్డిక్షన్ ఓవర్వ్యూ మనం చూస్తే టోటల్ నెట్వర్క్ అప్రాక్సిమేట్లీ 3,496 కిలోమీటర్స్ అండ్ ప్రైమరీ స్టేట్ ఆంధ్రప్రదేశ్, పోర్షన్స్ ఆఫ్ తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు కూడా ఇందులో కవర్ అవుతాయి. దీనికి సంబంధించిన మ్యాప్ని మనం చూస్తే ఇక్కడ విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంతకల్ డివిజన్ అండ్ విశాఖపట్నం డివిజన్ చూడవచ్చు అండి. ఇందులో విజయవాడ, గుంటూరు మరియు గుంతకల్లు డివిజన్లు ఆల్రెడీ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉండగా వాల్తేరు డివిజన్
ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉన్న వాల్తేరు డివిజన్ని బైఫర్కేట్ చేసి విశాఖపట్నం డివిజన్ని సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి మరియు రాయగడ డివిజన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి కేటాయించడం జరిగింది. సో ఇవి సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. దీనికి సంబంధించిన కంటిన్యూషన్ చూడండి. 12 ఏళ్లలో ఎన్నో పరిణామాలు జరిగాయి. 2014 విభజన హామీలో దీనికి సంబంధించిన హామీ ఇవ్వడం జరిగింది. అయితే 2019లో మొదటిసారిగా దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ని అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రకటించడం జరిగింది. అండ్ సుమారు 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో జూన్ 1 నుంచి ఇది కార్యకలాపాలను నిర్వహించనుంది. అండ్ వాల్తేరు డివిజన్ని విడదీసి ఇక్కడ విశాఖపట్నం డివిజన్ మరియు రాయగఢ్ డివిజన్గా 2 బైఫర్కేట్ చేయడం జరిగింది. ఇందులో రాయగఢ్ డివిజన్లోకి ఏ ఏ ప్రాంతాలు వెళ్తాయనేది చూస్తే కోరాపుట్ సింగపురం రోడ్ సుమారు 164 కిలోమీటర్లు, అలానే కొత్త వలస మినహాయించి కిరండూల్ కేకే లైన్ వరకు 442 కిలోమీటర్లు, అండ్ కూనేరు మినహాయించి తిరువలి మినహాయింపు ఈ మధ్యన ఉన్న లైన్ 36 కిలోమీటర్లు, అండ్ గుణపూర్ పర్లాకిమిడి మొత్తం 54 కిలోమీటర్లు. ఈ విధంగా 696 కిలోమీటర్లు ఈ రాయగఢ్ డివిజన్లోకి వెళ్తుంది. ఈ నూతన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కొరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ను మార్పులు చేయడం జరిగింది. ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో భువనేశ్వర్ కేంద్రంగా ప్రస్తుత సంబల్పూర్ డివిజన్, సవరించిన ఖుర్దా రోడ్డు, రాయగఢ్ డివిజన్లు ఉన్నాయి. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో సికింద్రాబాద్ కేంద్రంగా ప్రస్తుత హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు, సవరించిన సికింద్రాబాద్ డివిజన్ ఉన్నాయి. ఈ ఫ్యాక్చువల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ అండి. అండ్ కమింగ్ టు హిస్టారికల్ టైమ్ లైన్ ఆఫ్ ఇండియన్ రైల్వే జోన్స్ గురించి చూస్తే ప్రస్తుతం 18 రైల్వే జోన్లు ఉన్నాయి సౌత్ కోస్ట్ రైల్వే జోన్తో కలిపి. ఇవి ఏ విధంగా ఏర్పాటయ్యాయి అనేది చూద్దాము. స్వాతంత్ర్యం తర్వాత 1951లో మొదటగా 3 రైల్వే జోన్స్ని ఏర్పాటు చేశారు. ఒకటి సెంట్రల్ రైల్వే ముంబై హెడ్ క్వార్టర్స్గా, మరియు వెస్టర్న్ రైల్వే ముంబై హెడ్ క్వార్టర్స్గా, అండ్ సదర్న్ రైల్వే చెన్నై హెడ్ క్వార్టర్స్గా. తదుపరి 1952లో మరొక 3 రైల్వే జోన్లు ఏర్పాటయ్యాయి. ఒకటి ఈస్టర్న్ రైల్వే జోన్ కోల్కతా హెడ్ క్వార్టర్గా, అండ్ నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ గోరఖ్పూర్ హెడ్ క్వార్టర్గా, అండ్ నార్థర్న్ రైల్వే ఇక్కడ ఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఏర్పాటయ్యాయి. అగైన్ 1955లో కోల్కతా హెడ్ క్వార్టర్గా సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఇక గౌహతి హెడ్ క్వార్టర్గా నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేను 1958లో ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఇక 1966లో 6 డివిజన్లతో కూడిన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్గా ఏర్పాటైంది. అయితే ఇప్పుడు ఇది 3 జోన్లకి పరిమితం కానుంది. తదుపరి 2002లో ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ హజీపూర్ హెడ్ క్వార్టర్గా, అండ్ నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్ జైపూర్ హెడ్ క్వార్టర్గా ఏర్పాటయ్యాయి. 2003లో మరొక 5 జోన్లు యాడ్ అవ్వడం జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భువనేశ్వర్ హెడ్ క్వార్టర్గా, నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ అలహాబాద్ హెడ్ క్వార్టర్గా, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ బిలాస్పూర్ హెడ్ క్వార్టర్గా, సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ హుబ్లీ హెడ్ క్వార్టర్గా, వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ జబల్పూర్ హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 2010లో కోల్కతా మెట్రో రైల్వేను కోల్కతా హెడ్ క్వార్టర్గా ఒక ప్రత్యేక జోన్గా కేటాయించారు. అలా మొత్తం 17 జోన్లు ఉన్నాయి. అండ్ లేటెస్ట్గా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుతో ఇక్కడ 18 జోన్లు పూర్తయ్యాయి. సో ఈ విధంగా భారతదేశంలోని 18 రైల్వే జోన్ల ఏర్పాటు క్రమాన్ని, ఈ హిస్టారికల్ టైమ్ లైన్ని చూడవచ్చు అండి. అండ్ మేజర్గా మనకి ఈ 18వ రైల్వే జోన్కి సంబంధించి ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2786 కోట్లతో ఓర్వకల్లు నోడ్ మొదటి దశకు భూసేకరణ దాదాపుగా పూర్తి, అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు 2028 అక్టోబరు నాటికి పనులు పూర్తి, మాస్టర్ ప్లాన్ పర్యావరణ అనుమతులు పూర్తి, జీవీపీఆర్ ఇంజనీర్స్కు పనుల కేటాయింపు. ఈ ఆర్టికల్ హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లోని కీలక నాడ్ ఓర్వకల్ నాడ్కి సంబంధించిన ప్రాజెక్టు వివరాలను అందిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. హెచ్బిఐసిలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఓర్వకల్లు నాడ్ నిర్మాణం జరుగుతుంది. మొదటి దశ భూసేకరణ దాదాపుగా పూర్తయింది. ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు.
ప్లగ్ అండ్ ప్లే విధానం అంటే ఏంటండి? అక్కడ ఒక పరిశ్రమ స్థాపనకు కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తారు. కేవలం పరిశ్రమ వాళ్ళు వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీలు అందించడం జరుగుతుంది. దీనినే ప్లగ్ అండ్ ప్లే విధానం అంటాం. ఈ ఓర్వకల్లు నాడ్ ప్రాజెక్టును 2 దశలలో అభివృద్ధి చేయాలన్నది లక్ష్యంగా ఉంది. మొదటి దశలో 2621.22 ఎకరాలలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. దీనికి అవసరమైన భూసేకరణకు ఇప్పటికే 2513.55 ఎకరాలను భూసేకరణ పూర్తయింది. ఇక్కడే 282 ఎకరాలను డ్రోన్ సిటీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. సుమారు 2786.10 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూపొందించిన ప్రతిపాదనలను కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదించింది. ఇందులో మనం చూస్తే 1771.19 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఐసిడిసి గ్రాంట్గా అందిస్తుంది. ఎన్ఐసిడిసి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది ఒక నోడల్ ఏజెన్సీ ఫర్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. అలానే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 1014.91 కోట్ల రూపాయల విలువైన భూములను ప్రాజెక్టు కోసం సమకూరుస్తుంది. ఈ నాడ్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా సుమారు 12,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఏర్పడుతుంది అని అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను సుమారు 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో నాన్ మెటాలిక్ మినరల్స్, ఫార్మా, ఫుడ్ అండ్ అగ్రో, రసాయనాలు, టెక్స్టైల్ పరిశ్రమలు వంటి వాటి ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా అధికారులు పేర్కొంటున్నారు. అండ్ ఈ ఓర్వకల్ నాడ్ కనెక్టివిటీ కోసం దూపాడు రైల్వే స్టేషన్ నుంచి ఓర్వకల్ నాడ్ మీదుగా బేతంచెర్ల వరకు రైల్వే లైన్ ఏర్పాటుకు డిపిఆర్ తయారీని రైల్వే శాఖ పూర్తి చేసింది. ఇక జాతీయ రహదారి NH44, NH40లను కలుపుతూ వెల్దుర్తి నుంచి హుసేనాపురం వరకు సుమారు 34 కిలోమీటర్లు ప్రస్తుతం ఉన్న స్టేట్ హైవేని 4 లేన్ల రహదారిగా విస్తరించేందుకు అధికారులు ప్రతిపాదించారు. ఈ విధంగా కనెక్టివిటీ అనేది ఇక్కడ కీలకంగా చూడవచ్చు. అలానే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి 74 MLDల నీటిని ఓర్వకల్లు నోడుకు ముచ్చుమరి దగ్గర నుంచి తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీనికి సంబంధించిన 54.74 కిలోమీటర్ల పైప్ లైన్ పనులను కూడా టెండర్ ద్వారా కేటాయించడం జరిగింది. అలానే ఈ ఓర్వకల్ నాడ్లో సుమారు 282 ఎకరాలను ప్రభుత్వం ప్రత్యేకంగా డ్రోన్ సిటీకి కేటాయించింది. ఇందులో 500కు పైగా సంస్థల ఏర్పాటుకు అవకాశం కల్పించడం ద్వారా సుమారు 40,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది అని ప్రభుత్వం భావిస్తుంది. అలానే ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు మరియు మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభించింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ HBIC. ఈ కారిడార్లో ఏపీ నుంచి ఓన్లీ ఓర్వకల్ నాడ్ ఒకటే ఉంటుంది అండి. అండ్ దీనివలన రెడ్యూస్డ్ ట్రావెల్ టైం అండ్ ఎన్హాన్స్డ్ ఇండస్ట్రియల్ కనెక్టివిటీ అనేది చూడవచ్చు. ఇది పార్ట్ ఆఫ్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ NICP. అండ్ ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియా యొక్క టోటల్ ఏరియా మనం చూస్తే 2,621 ఎకరాల నుంచి 4,742 ఎకరాలు, మొత్తం 2 ఫేజెస్లో దీనిని డెవలప్ చేయనున్నారు. దీని మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ కలిగి ఉంటుంది. ఇండస్ట్రియల్ మేజర్గా 52% ప్లాన్ అనేది మనం ఇందులో చూడవచ్చు. సుమారు 12,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 45,000 జాబ్స్ క్రియేషన్ అనేది అంచనాగా ఉంది. అండ్ సెక్టార్ ఫోకస్ మనం చూస్తే ఆటోమొబైల్స్, టెలికమ్యూనికేషన్స్, ఏవియేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇందులో కీలకంగా ఉండనున్నాయి. అండ్ కీ ఫీచర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాము. ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్ టు ప్లాట్ లెవెల్ వరకు కూడా మనము చూడవచ్చు అండి. అంటే రెడీ టు గోగా మనము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని చూడవచ్చు. ఇక స్ట్రాంగ్ రోడ్డు కనెక్టివిటీ కూడా ఇందులో ప్రధానంగా ఉంటుంది. NH40, NH44 గురించి కూడా మనము చెప్పుకున్నాము. రైల్వే కనెక్టివిటీ గురించి కూడా మనము దూపాడు రైల్వే స్టేషన్కి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి మొత్తం 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయండి. ఇక ఏపీ నుండి మనకి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. ఒకటి VCIC విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, రెండవది
హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ మూడవది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ సిబిఐసి. సో ఈ విధంగా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ వాటి యొక్క నోడ్స్ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కానున్నాయి. ఈ కంటెక్స్ట్లోనే మనము భవ్య స్కీమ్ గురించి కూడా చెప్పుకోవాలి అండి. భవ్య స్కీమ్ ఇటీవల మనకి బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది. ఈ భవ్య స్కీమ్ అనేది ఎన్ఐసిడిసి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ ఎన్ఐసిడిసి మొత్తం దేశవ్యాప్తంగా 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ ని డెవలప్ చేయడం కోసం ఈ భవ్య స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్రీ అప్రూవ్డ్ ల్యాండ్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ని కలిగి ఉంటాయి. సో ఇండస్ట్రియల్ కారిడార్స్ కి సంబంధించిన కీలక డీటెయిల్స్, ఎస్పెషల్లీ ఓర్వకల్ నాటికి సంబంధించిన డీటెయిల్స్ మనము డిస్కస్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాయలసీమకు ఎన్ఫీల్డ్ 2508 కోట్లతో తిరుపతిలో పరిశ్రమ, 1,00,000 కోట్లతో విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, సీఎం చంద్రబాబు అధ్యక్షతన 17వ ఎస్ఐపిబి సమావేశం, స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డుకి సంబంధించిన సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో 2,964 కోట్లతో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 38,722 మందికి ఉపాధి కలిగనుంది. ఇందులో ఆల్రెడీ మనము రిలయన్స్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ గురించి చెప్పుకున్నాము. ప్రీవియస్ వీక్లో దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తామండి. ఇన్ కేస్ ఎవరైనా ఆ క్లాస్ మిస్ అయి ఉంటే చూడండి. అలానే శ్రీ సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కూడా ఈ రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. దీని గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఇక ఈరోజు ఆర్టికల్ ఇంపార్టెంట్గా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తిరుపతిలో 2,508 కోట్ల పెట్టుబడితో బుల్లెట్ మోటారు సైకిళ్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. అలానే కడప జిల్లాలో 12,000 కోట్ల పెట్టుబడితో అదాని హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ విధంగా పలు సంస్థలకు చెందిన 2,964.10 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. దీని ద్వారా సుమారు 38,722 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థలు ప్రతిపాదనలలో పేర్కొన్నాయి. సో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థకు సంబంధించిన డీటెయిల్స్ అండి. తిరుపతిలో ఇప్పుడు ఈ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవుట్ సైడ్ తమిళనాడు మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్. టెలిమానస్ను ఆశ్రయిస్తున్న వారిలో 52% మహిళలే, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి. ఏపీలో మానసిక సమస్యలతో టెలిమానస్ను ఆశ్రయిస్తున్న వారిలో 52 మంది మహిళలే ఉన్నారు అని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన గణాంకాలు చూద్దాము. ముందుగా అసలు టెలిమానస్ అంటే ఏంటో చూద్దాం. టెలిమానస్ అబ్రివేషన్ ఏంటండి? టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్. ఇది భారతదేశంలో మానసిక సమస్యలకు ఒక హెల్ప్ లైన్గా పనిచేస్తుంది. ఫ్రీ మరియు 24/7 సపోర్ట్ అనేది దీని ద్వారా అందించబడుతుంది. దీనిని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఏ విధంగా ఈ టెలిమానస్ని కాంటాక్ట్ అవ్వాలి? అవైలబుల్ ఎనీ టైమ్, కాల్ ఫర్ ఇమీడియట్ అండ్ కాన్ఫిడెన్షియల్ సపోర్ట్. మానసిక సమస్యలకు సంబంధించి ఏ సమయంలోనైనా ఇమీడియట్గా ఈ టెలిమానస్కు కాల్ చేయవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ షార్ట్ కట్ మనం చూస్తే 14416 అనేది ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు అండి. అలానే స్టాండర్డ్ ఆపరేటింగ్ నెంబర్ 1800-891-4416కు కూడా మనము కాల్ లేదా వాట్సాప్లో సంప్రదించవచ్చు. ఈ టెలిమానస్ యొక్క కీ ఫీచర్స్ మరియు సర్వీసెస్ మనం చూస్తే మల్టీలింగ్వల్ సపోర్ట్ అనేది ఇక్కడ చూడవచ్చు అండి. ఇది సుమారు 20కి పైగా భారతీయ భాషలలో మనకి సహాయం అందిస్తుంది. అండ్ ప్రొఫెషనల్ కేర్ అనేది ఇక్కడ చూడవచ్చు. ట్రైన్డ్ కౌన్సిలర్స్ ప్రొవైడ్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ క్రైసిస్ ఇంటర్వెన్షన్. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి ట్రైన్డ్ కౌన్సిలర్స్ సహాయం చేస్తారు మరియు వాళ్ళ యొక్క సమస్యలను తీర్చడానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించడం జరుగుతుంది. ఈ టెలిమానస్లో 2 స్పెషలైజ్డ్ టైర్స్ ఉంటాయండి. టైర్ 1 అనేది స్టేట్ లెవెల్ సెల్స్. ఇందులో స్టేట్ లెవెల్లో
ట్రైన్డ్ కౌన్సిలర్లు మరియు స్పెషలిస్టులు ఉంటారు. వీరు రిమోట్ ఏరియాస్కి కూడా టెలిఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కౌన్సిలింగ్ అందిస్తారు. ఇక టైర్ 2 అనేది ఇన్ పర్సన్ కౌన్సిలింగ్. ఇందులో స్పెషలైజ్డ్ సర్వీసెస్ అనేవి డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ పర్సన్ని డైరెక్ట్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ టెలిమానస్ యొక్క అనదర్ కీ ఫీచర్ కాన్ఫిడెన్షియాలిటీ. ప్రైవేట్ మరియు నాన్ జడ్జిమెంటల్ కన్సల్టేషన్స్ అనేవి ఇందులో చూడవచ్చు. మన సమస్యను చెప్పుకుంటే వాళ్ళు ఎగతాళిగా కానీ లేదా ఏ విధమైన దురుద్దేశంతో కానీ మాట్లాడరు. ఈ టెలిమానస్ ద్వారా నాన్ జడ్జిమెంటల్ కన్సల్టేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఈ టెలిమానస్ యొక్క యాప్ కూడా ఇటీవల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉంది. అండ్ దీని యొక్క చాట్ బాట్ అనేది సులువుగా మానసిక సమస్యలో ఉన్న వారితో ఇంటరాక్ట్ అయ్యి వారి సమస్యలకు కొంత పరిష్కారాన్ని చూపిస్తుంది. ఈ టెలిమానస్ ఎటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేస్తుంది అనేది మనం చూస్తే ఎవ్రీడే స్ట్రెస్, ప్రతిరోజు ఉండే కొంత మానసిక ఆందోళన లైక్ రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, వర్క్ ప్లేస్ ప్రెజర్ కావచ్చు, ఎగ్జామ్ యాంగ్జైటీ కావచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు. సో ఇలాంటి కామన్ స్ట్రెస్ ఇష్యూస్ని పరిష్కరిస్తుంది. అలానే క్లినికల్ కన్సర్న్స్ లైక్ డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ డిజార్డర్స్ కావచ్చు, సబ్స్టాన్స్ మిస్యూజ్, ఇటువంటి క్లినికల్ కన్సర్న్స్ని కూడా ఇది అడ్రస్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ వల్నరబుల్ గ్రూప్స్ని మనం చూస్తే చిల్డ్రన్, అడాలసెంట్స్, కేర్ గివర్స్, ఇటువంటి వారి యొక్క డెవలప్మెంటల్ డిజార్డర్స్ని అడ్రస్ చేయడంలో ఈ టెలిమానస్ అనేది సహాయపడుతుంది. అలానే నిమ్హాన్స్ బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ఈ టెలిమానస్కు కోఆర్డినేటింగ్ ఏజెన్సీగా మరియు నోడల్ సెంటర్గా ఉంటుంది అండి. ఇది టెలిమానస్కు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. అండ్ కమింగ్ టు ద ఆర్టికల్, ఆంధ్రప్రదేశ్లో 2 టెలిమానస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి విజయవాడ, 2 విశాఖపట్నం. ఈ సెంటర్లకు హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా అనేక మంది కాల్స్ చేస్తూ ఉన్నారు. వీరికి ఈ సెంటర్లలోని, అంటే ఇది టైర్ 1 సెంటర్ అవుతుంది. సో ఈ టైర్ 1 సెంటర్లలోని మానసిక వైద్య నిపుణులు సలహాలు, సూచనలు అందిస్తారు. ఇటీవలి గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కేంద్రాలను ఆశ్రయిస్తున్న బాధితులలో 52% మంది మహిళలే ఉన్నారు అని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇక ఈ టెలిమానస్ను అత్యధికంగా విశాఖ, కర్నూలు, గుంటూరు, నంద్యాల, ఎన్టీఆర్, కృష్ణ తదితర జిల్లాల నుంచి ఆశ్రయిస్తున్నారు. ఇక అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. 24 గంటలు సలహాలు మరియు సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ను అందుబాటులో ఉంచింది. ఇటీవలి నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం గణాంకాలని మనం చూస్తే ప్రతి 100 మందిలో 10.06% మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు అని తేల్చింది. దేశవ్యాప్తంగా 19.7 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు అని అంచనా వేసిన కేంద్రం 53 టెలిమానస్ కేంద్రాల ద్వారా బాధితులకు కౌన్సిలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో విజయవాడ మరియు విశాఖపట్నంలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 67,573 కాల్స్ వచ్చాయి. ఇష్యూస్ వైజ్ కేటగరైజ్ చేస్తే మానసిక కుంగుబాటు 19.87%, ఉద్యోగ సమస్యలు, పరీక్షల భయం 19.20%, నిద్రలేమి సమస్యలు 15.57%, ఆందోళన భయాలు 11.7%, వ్యసనాల నుండి విముక్తి కోసం 7.2%, ఇతర సమస్యలతో 26.46% మనము చూడవచ్చు. అంటే అత్యధికంగా డిప్రెషన్, మానసిక కుంగుబాటు అనేది 19.87% మంది ఈ టెలిమానస్ కేంద్రాలని ఆశ్రయిస్తూ ఉన్నారు. సో ఇది టెలిమానస్కు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఈ గణాంకాలు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నలుమూలలకు జలాశయాల ఫలాలు, 7 ప్రాధాన్య ప్రాజెక్టులకు 11,496 కోట్లు అవసరం. పోలవరానికే 5,108 కోట్లు అవసరం ఉంటుంది. అయితే ఆ మేరకు కేంద్రం భరోసా ఉంది. మిగిలిన 6,388 కోట్లను రాష్ట్రం భరిస్తే కీలక ప్రాజెక్టుల సాకారం పూర్తవుతుంది. ఏపీలో ప్రాధాన్య ప్రాజెక్టులకు కావాల్సిన నిధులకు సంబంధించి ఈ ఆర్టికల్ వివరించడం జరిగింది అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరిగేషన్ టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్. ఏపీ ఇరిగేషన్ డైరెక్ట్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇందులో చూడవచ్చు.
రాష్ట్రంలో త్వరగా పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులను సమకూర్చి అన్ని ప్రాంతాలలోనూ వాటి ఫలితాలను రాబట్టాలి అని ప్రభుత్వం యోచిస్తుంది. ముఖ్యంగా ఈ న్యూ ఫైనాన్షియల్ ఇయర్లో పోలవరం, వెలుగొండ తొలి దశ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం సహా మరో 5 ప్రాజెక్టుల నిర్మాణానికి మొత్తం 11,496.32 కోట్లు అవసరమని జలవనరుల శాఖ అంచనా కట్టింది. అయితే ఈ ప్రాజెక్టులలో వరికపూడిసెల ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో ఉన్నా కూడా ఇంకా అనేక అనుమతులు రావాల్సి ఉన్నందున వ్యయాన్ని ఇందులో పరిగణలోకి తీసుకోలేదు. పోలవరం తొలి దశకు ఇంకా 5,108 కోట్లు అవసరమని, అయితే కేంద్రం అడ్వాన్స్గా ఇచ్చిన నిధులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి కాబట్టి దాని గురించి ఇబ్బంది లేదు. కొత్త బడ్జెట్లోనూ సరిపడా నిధులు కేటాయించారు. దీనితో ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయభారం రాష్ట్ర ప్రభుత్వంపై పడదు. సో మొత్తం 7 ప్రయారిటీ ప్రాజెక్ట్స్లో 1 పూర్తిగా కేంద్ర నిధులతోనే పూర్తి కానుంది. ఇక మిగిలిన 6టికి 6,388.32 కోట్లను స్టేట్ గవర్నమెంట్ భరిస్తే ఈ ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. కొన్ని ప్రాజెక్టులు తొలి దశ ఫలితాలు కూడా అందివనున్నాయి. పోలవరం తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తున నీళ్లు నిల్వ చేసేందుకు 5,108 కోట్లు అవసరమని అంచనా వేశారు. అలానే మరొక ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ తొలి దశలో 2 కరువు జిల్లాలకు 1,00,000 ఎకరాలకు పైగా నీళ్లు ఇవ్వనున్నారు. అలానే హంద్రీనేవా, సుజల స్రవంతి 2 దశలలో కాలువ వెడల్పు, లైనింగ్ పనులు చేస్తూ రాయలసీమ జిల్లాలకు నీళ్లందించేలా ప్రవాహ సామర్థ్యం పెంచుతున్నారు. ఈ 7 ప్రయారిటీ ప్రాజెక్ట్స్ మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అలానే ప్రిలిమ్స్లో కూడా ఇంపార్టెంట్ అండి. వీటి పర్పస్ ఏంటనేది కూడా చూద్దాము. పోలవరం ప్రాజెక్ట్, దీనినే మనము ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ అని పిలుస్తాము. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అండి. ప్రధానంగా త్రాగునీరు, సాగునీరు మరియు జల విద్యుత్ కోసం దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇది జాతీయ ప్రాజెక్టు. గోదావరి రివర్ మీద దీనిని నిర్మిస్తున్నారు. నూతన, ఏలూరు మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలలో దీనిని ప్రధానంగా చూడవచ్చు. ఎర్లియర్ ఈస్ట్ గోదావరిలో ప్రధానంగా ఉండేది. అండ్ నెక్స్ట్ వన్ వెలిగొండ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి వెలిగొండ పూలసుబ్బయ్య ప్రాజెక్ట్ అండి. ఇది డ్రాట్ ప్రోన్ ఏరియాస్ లైక్ ప్రకాశం, నంద్యాల, నెల్లూరులకి లైఫ్ లైన్గా చెప్పవచ్చు అండి. సాగునీటిని మరియు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు త్రాగునీటిని అందించడం కోసం ఈ వెలిగొండ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. కృష్ణా జలాలను మళ్లించి ప్రకాశం, నంద్యాల, నెల్లూరుకు నీటిని అందిస్తారు. ఇక హంద్రీనేవా, సుజల స్రవంతి ఇది లాంగెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ద రాయలసీమ రీజియన్గా చెప్పవచ్చు. కృష్ణా నదీ జలాలలో ఎస్పెషల్లీ ఫ్లడ్ వాటర్, వరద నీటిని డైవర్ట్ చేయడం ద్వారా కర్నూలు, నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాలకు నీటిని సరఫరా చేయడానికి ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. ఇక చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి గోదావరి సర్ప్లస్ వాటర్ని డైవర్ట్ చేయడం కోసం ఎస్పెషల్లీ అప్లాండ్ ఏరియాస్ ఇన్ ఏలూరు మరియు కృష్ణా జిల్లాలలో సుమారు 4.8 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం కోసం ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. అలానే తారకరామ తీర్థసాగరం ఇది విజయనగరం జిల్లాలో చంపావతి రివర్ మీద డెవలప్ చేయడం జరుగుతుంది. ఇది విజయనగరం జిల్లాలో త్రాగునీరు మరియు సుమారు 25,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి దీనిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మహేంద్ర తనియా రిజర్వాయర్. ఇది శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలంలో చూడవచ్చు అండి. దీనిని ఎస్పెషల్లీ వంశధార నదికి ఉపనది అయిన మహేంద్ర తనియా వాటర్స్ని సుమారు 100 గ్రామాలు ఎస్పెషల్లీ డ్రాట్ ప్రోన్ రీజియన్స్ లైక్ ఉద్దానం రీజియన్. ఉద్దానం మనకి చాలా ఫేమస్గా తెలుసు కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంబంధించి. సో ఇలాంటి డ్రాట్ ప్రోన్ రీజియన్ వంటి 100 గ్రామాలకు ఈ మహేంద్ర తనియా వాటర్స్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రిజర్వాయర్ని శ్రీకాకుళం జిల్లాలో డెవలప్ చేస్తున్నారు. దీని ద్వారా 24,600 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. ఇక హీరమండలం ఎత్తిపోతల పథకం కూడా శ్రీకాకుళం జిల్లాలోనే డెవలప్ చేస్తున్నారు అండి. సుమారు 2.5 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ వాటర్ని స్టెబిలైజ్ చేయడం కోసం 19 టీఎంసీ వాటర్ని స్టోర్ చేసుకునే విధంగా ఈ హీరమండలం రిజర్వాయర్ని డెవలప్ చేస్తున్నారు. సో ఇవి
ఏపీ యొక్క 7 ప్రయారిటీ ప్రాజెక్ట్స్ అండ్ దానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇవి ఏపీ రిలేటెడ్ మే ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లోని పార్ట్ 1 అండి. ఇది సెకండ్ పార్ట్ని రేపు మార్నింగ్ సెషన్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అండి. ఎందుకంటే చాలా లెంత్ ఎక్కువ అవడంతో దీనిని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఇవి ఏపీ రిలేటెడ్ మే ఫస్ట్ వీక్ నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ యొక్క ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్లో రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.